వెల్కమ్ టు ఐబీటీవీ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి స్థానిక ప్రజల భూమి అన్యాయంగా కబ్జా చేశారని చూస్తున్నారని ఆరోపించారు. కొంతమంది బడా నేతలు బిల్డర్లు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. హైకోర్టు ఇచ్చిన నోటీసు ప్రకారం బాధితులు తమ భూమిపై సర్వే చేయాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోలీసులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొని సమస్యలను పరిష్కారం చూపించాలని కోరారు. अगर हम लोग डिस्टर्ब कर रहे तो बोलो आप, हम आवाज निकालेंगे आपसे। पुलिस वाले भी कैसा कुछ बोले हम कुछ भी नहीं बोलते मैडम। సొసైటీ అనేది ఏదైతే ఉన్నదో అది 1980లో 86లో వీళ్ళు రిజిస్ట్రేషన్ జరిగింది వాస్తవం. కాకపోతే ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చాలా మంది అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాంట్లో కూడా వీళ్ళకి ఒక రూడు వీళ్ళది ఇంక్లూడ్ చేయలేదన్నమాట. వీళ్ళది ఎవరిదైతే ప్రేమ వాళ్ళ ప్రేమ వాళ్ళది పార్టీషన్ కాలేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నది ఇప్పుడు వాళ్ళ బౌండరీస్ అక్కడ లేవు, వాళ్ళ ప్లాట్ ఉంది వాళ్ళకి తెలియదు. అలా చాలా మంది లేరు, కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా వాపసు తీసుకున్నారు. కొంతమంది అంటే ఇక్కడ కోర్టుల కేసులు నడిచే వాళ్ళు ఎవరు లేరు. అంతా బడా బాబులు, బిల్డర్లు, డెవలపర్లు, మొత్తం కాంట్రాక్టర్లు, పక్కలేస్తులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినవి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం ఏదో రుబాబు చూపిస్తున్నారు. అవన్నిట్లో కూడా మేమేం భయపడేది లేదు. ఇక్కడ మేము గట్టిగా నిలబడ్డాము, అదే స్టాండ్గా నిలబడతాం కూడా. మేము ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క బోయిన్పల్లి ప్రజలకు, మా యొక్క బోయిన్పల్లి నివాసం ఉన్న ఓటర్లకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణం, మా ఊపిరి ఉన్నంత వరకు వీళ్ళ గురించి కొట్లాడి వీళ్ళకి న్యాయం జరిగేలా కూడా మేము 100% సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. పాత్రికులకు నమస్కారం. నా పేరు ప్రేమ్ కుమార్, ముత్యాల ప్రేమ్ కుమార్. గత 42 ఏళ్ళుగా భూమి పోరాటం చేసుకుంటూ ఇక్కడ నివసిస్తున్నాము. ఇది ఆర్ఆర్ నగర్, ఓల్డ్ బోయిన్పల్లి, సర్వే నెంబర్ 36. మాకు ప్రాగా టూల్స్ సొసైటీతో గత ఏళ్ళగా మాకు లిటిగేషన్ నడుస్తుంది, కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అయితే వీళ్ళు దొంగతనంగా సర్వే చేయాలని ఒక ప్లాన్తో చేసినప్పుడు నేను, ఇంకొక వ్యక్తి సయ్యద్ ఆజం అలీ, షరీఫా బేగం ఇద్దరం కలిసి మా బాబాయ్ అన్న షరీఫా బేగం వాళ్ళు వెళ్ళి హైకోర్టులో నోటీస్ ఇచ్చి సర్వే చేయమని విజ్ఞప్తి చేస్తే హైకోర్టు మా పక్షాన నోటీస్ ఇచ్చి సర్వే చేయమని చెప్పారు. ఆ నోటీస్ తీసుకొని వీళ్ళు మండల ఆఫీస్ బాలనగర్కి వెళ్ళి గత 23/5/2025లో నోటీస్తో ఇక్కడ సర్వే చేయడానికి ప్లాన్ చేశారు. అయితే మేము అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు మాకు నోటీస్ ఇచ్చి సర్వే చేయమన్నప్పుడు వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు సడన్గా 5 తారీఖు 5/6/2025 ఇక్కడికి వచ్చి సర్వే ప్రారంభం చేశారు. మేము వచ్చి అబ్జెక్షన్ చేసినప్పుడు కొంచెం వాళ్ళకి గుండాలను పెట్టుకొని కొంచెం మజిల్ పవర్ని యూజ్ చేసి మమ్మల్ని హింస పెట్టి తిట్టి అందరం గట్ట ఒక కేసు కూడా రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 271/2025 అట్ ద పోలీస్ స్టేషన్. ఇవన్నీ చేసి వాళ్ళ సర్వేకి అక్కడక్కడ హద్దులు పెడితే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఫ్యామిలీ అందరం మేము అబ్జెక్షన్స్ చేసినప్పుడు వాళ్ళు మా పక్షాన నిలబడి వాళ్ళ మళ్ళీ రీసర్వే అన్నారు. ఆ సర్వేనా మళ్ళీ ఒక నోటీస్ పంపించారు మాకు. అది 18 తారీఖు నోటీస్ డేట్ ఉంది. మాకు ఇస్తే మేము ఏం చేసామంటే ఇవాళ లీవ్ తీసుకొని నోటీస్కి మేము ఇక్కడ వచ్చాము. సర్వేయర్ గారు వచ్చారు, అక్కడక్కడ పాయింట్స్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా సర్వే కంప్లీట్ కాలేదన్నారు. మేమేమంటున్నామంటే సర్వే చేస్తే మొత్తం 33 ఎకరాలు 28 గుంటలకు, ఆ 38 గుంటలకు చేయమని చెప్తున్నాం. కోర్టు ఆర్డర్ ఫాలో అవ్వమని చెప్తున్నాం.